సోమవారం రోజున తెల్లవారుజామునే తంబళ్లపల్లి దగ్గరున్న మల్లయ్య కొండకి వెళ్ళాలని నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం అయితే మేము ముదివేడి క్రాస్ అనేసి ఉంది, ఇది కడప రోడ్లో వస్తుందన్నమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని తంబళ్లపల్లికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్స్ తంబళ్లపల్లి డిస్టెన్స్ ఉంది మనకి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మల్లయ్య కొండ స్టార్టింగ్లో ఉన్నాం. ఇక్కడ నుండి మల్లయ్య కొండ పైన శివాలయం దగ్గరికి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ బోర్డు నుండి కొద్దిగా లోపలికి వచ్చిన వెంటనే మనకి టోల్ గేట్ కూడా తీసుకోవాలి. టోల్ గేట్ తీసుకున్న వెంటనే ఇక్కడ రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ మనకి ఫుడ్ అనేది అన్నదానం అనేది చేస్తారనమాట. కానీ ప్రతిరోజు అట్లా చేయరు, శివరాత్రి రోజు మాత్రమే. ఎందుకంటే చాలా మంది లక్షల పైన జనాలు అయితే ఇక్కడికి వస్తారు. వారి కోసం ఈ బిల్డింగ్ పక్కన ఇప్పుడు కనపడుతుంది కదా మీకు, ఈ ప్లేస్ లో మొత్తం షామీనాలు వేసి ఇక్కడ మొత్తం అన్నప్రసాదాలు చేస్తారు. మల్లయ్య కొండ శివాలయం అనేది చాలా గుట్టలో ఉంది అనమాట, చాలా హైట్ లో. కానీ ముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మల్లయ్య కొండకి వెళ్ళాలంటే నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలి. మాక్సిమం 2 వీలర్స్ కూడా వెళ్ళేటివి కాదన్నమాట. ప్రీవియస్ గవర్నమెంట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసి నీట్ గా కింద నుండి తంబళ్లపల్లి నుండి మల్లయ్య కొండకి నీట్ గా రోడ్ అయితే వేశారు. బట్ రోడ్ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుందన్నమాట. అంటే ఒక బస్సు వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. బట్ కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా స్లోగా వెళ్ళాలి. కొండపైకి అయితే మల్లయ్య కొండకి అయితే వచ్చేసాము. జనాలు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటాను, ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి. బట్ చూద్దాం ఎంతమంది జనాలు ఉంటారు. మనకు అక్కడ కనపడుతుంది కదా, అదే మల్లికార్జున స్వామి వారి ఆలయం. 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ గుడి ఇలా ఉండేది కాదు. దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు చాలా చిన్నగా ఉండింది. నేను అప్పుడైతే వచ్చినప్పుడు అయితే చూస్తున్నాను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు. జనాలు అయితే మేము అనుకున్నంత మరీ ఎక్కువ మంది అయితే లేరు. స్వామివారి దర్శనం చేసుకుందామని గుడి లోపలికి వెళ్తే చాలా మంది ఈరోజు సోమవారం కాబట్టి అభిషేకం చేయించుకుందామని గుడి మొత్తం కూర్చొనేసినారు. అందుకే లేట్ అవుతుందని కొద్దిసేపు గుడి బయట అలా తిరిగినాము. గుడి ముందరే స్తంభం ఉంది, ఇక్కడ టెంకాయలు కొట్టే చోటు అన్నమాట. వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఎందుకంటే మల్లయ్య కొండ అనేది చాలా హైట్ లో ఉంది. మనకి ఇక్కడ నుంచి తంబళ్లపల్లి చాలా చిన్నగా కనపడుతుంది. అవును, మీకు చెప్పేది మర్చిపోయాను. ఈ తంబళ్లపల్లి అని పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా, మల్లికార్జున స్వామి. ఈ మల్లికార్జున స్వామి వారిని తంబలులు అనే పూజారులు పూజించేవారంట. వారు ఇక్కడ తంబళ్లపల్లిలో ఉండేవారట. అందుకనేసి తంబలులు అనే దాని నుండి తంబళ్లపల్లి అని ఈ ఊరికైతే తంబళ్లపల్లి అని పేరు పెట్టారు. పైనుండి చూస్తే మీకు క్లియర్ గా కనపడుతుంది అన్నమాట ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో. బట్ కాబట్టి ఈ టర్నింగ్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. బట్ ఈ పైనుంచి చూడడానికి టర్నింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అయినా ఈ కొండలో ఇలా ఇంత బాగా రోడ్ వేయడం అంటే నిజంగా గ్రేట్ అండి. మళ్ళీ కాసేపు తర్వాత గుడి లోపలికైతే వచ్చాము. బట్ ఇంకా స్వామివారికి అయితే ఇంకా అభిషేకం చేస్తున్నారు. మీకు పైన బోర్డు కూడా కనపడుతుంది, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అనేసి. బట్ మనకి ఇక్కడ లింగం వచ్చేసి స్వామివారి లింగం చాలా చిన్నగా ఉంటది. ఇక్కడ నుంచి అయితే సరిగా కనపడడం లేదు. అభిషేకానికి ఇంకా టైం పట్టేటట్టు ఉందనేసి కాసేపు మళ్ళీ అలా పైకి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దామని వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. నాకు అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందనేసి అయితే ఎక్సైట్మెంట్ గా ఉంది. బట్ చూద్దాం రండి. వ్యూ పాయింట్ అయితే అదిరింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే చుట్టూ ఎత్తైన కొండలు, అక్కడక్కడ చెరువులు చిన్నగా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి టెంపుల్ చూడండి పూర్తిగా కనపడుతుంది. ఈ వ్యూ పాయింట్ అనేది టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇలా పైకి వస్తే కరెక్ట్ గా, అంటే మీరు మల్లయ్య కొండ చేరుకోగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. మల్లయ్య కొండకి ఫస్ట్ బస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ సోమవారం అనేది బస్సులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఫస్ట్ బస్ అనేది 9:45కి అయితే వచ్చింది. మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అభిషేకం కూడా కంప్లీట్ అవ్వడంతో గుడి వాళ్ళే అన్నదానం పెడుతున్నారు. అందుకనేసి మేము కూడా ఇంకా టైం అయిపోయింది కాబట్టి తినడానికైతే వెళ్తున్నాం. మొత్తానికి స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని మదనపల్లికి అయితే బయలుదేరేసాం మేము. అక్కడ కొండపైన ఉన్నంతసేపు స్వామివారి దగ్గర చాలా మనశ్శాంతిగా, చాలా తృప్తిగా, చాలా హ్యాపీగా, ఆ నేచర్కి చాలా హ్యాపీగా, అంటే ఏవి కూడా మైండ్లోకి రాకుండా చాలా పీస్ఫుల్గా అయితే అక్కడ ఉన్నాం మేము. మల్లయ్య కొండ నుండి కిందకి బండిలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే టర్నింగ్లు చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి చాలా మంది ఒకవేళ ఆపోజిట్లో స్పీడ్గా వచ్చినా, మీరు స్పీడ్గా వెళ్ళినా కూడా బ్రేక్లు పడకపోయినా చాలా రిస్క్గా ఉంటుంది, ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి.